హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పార్క్ వచ్చాం. బాగా నాటికోడి పులుసు తినేసి క్యాలరీస్ బర్న్ చేద్దామని వచ్చాము. రండి వెళ్దాం. ఎక్కడికి? వాడెవడు? నీ తమ్ముడా? నీ ముందు వాడెవడు? క్రికెట్ పిచ్ ఎక్కువ. వాడికి వినిపించిందంటే నువ్వు అయిపోతావు. సృజన్ నీ గురించి ఏదో చెప్పింది, నువ్వు దాని గురించి చెప్పు. ఆ పాప ఏం డుమ్ముగా లేదే. స్క్రూ లూజ్ అయింది, సో అలా మాట్లాడుతుంది. అయ్యో ఓకే. తనేం చెప్పట్లేదు, ఎందుకు అటు తిరిగి వెళ్తున్నాడు? అడిగాడా? ఓకే వెయిట్ సృజన్. నో సృజన్, దిస్ వే సృజన్, దిస్ వే. బాగా వర్షం వచ్చింది, చెట్లు అన్ని పడిపోయాయి. చూడండి, వీడు పెద్ద బూమ్రా అనుకుంటాను. వాడు ఫ్యూచర్ బూమ్రానేమో, ఎవరికి తెలుసు. అరే ఇప్పుడే కళలో కనేసి పెద్ద ఫ్యూచర్ బూమ్రా అన్న తాడుతాంటే ఉండండి. అరే హాయ్ ఫ్రెండ్స్, మా అక్కకి కొంచెం స్కూల్ లూజ్ అయింది కాబట్టి ఈ చెట్టు ఏం సృజన్ నీ హైటే ఉంది. వాటర్ పడతాయి వచ్చేసి వాటర్ పడతాయి. ఎట్లాను పడలేదా? పడినా ఎక్కువ స్కూల్ లూజ్ అవుతుంది. సృష్టికి లూజ్ అయితే వాళ్ళ తమ్ముడు సృజన్కి ఏమవుతుంది? ఎవడో స్కూల్ పోయేసి వచ్చి ఇంకా బీరాలు ముందు నేర్చుకుంటుంది, షాక్లు ఆడుతా ఉంటుంది, డాన్స్ ఆడుతా ఉంటుంది. మరి డాన్స్ మా మమ్మీ డాన్స్ చేర్పించింది, అయినా కూడా డాన్స్ ఒప్పుకోకుండా అమ్మ తొలి వస్తుంది, అమ్మ జ్వరం వచ్చింది, అమ్మ నిద్ర వస్తుంది అని చెప్తా ఉంటుంది. మా మమ్మీకి ఫీజు ఖర్చు అవుతుంది కదా, డబ్బులు పోతాయి కదా, అదే ఎక్కువ ఖర్చు చేపిస్తుంది. చెప్పండి అమ్మ, చికెన్ మటన్ తింటానే ఉంటుంది. ఏ ఆ పాప వెజిటేరియన్ కదరా. వెయిట్ నువ్వు చెప్పు ఇప్పుడు నీ తమ్ముడు గురించి. వాడకాస్త స్క్రూ లూజ్ ఉంటుంది, అది బాగా నెక్కుతాడు అంటాడు. అనుకుంటాడు ఫ్యూచర్ డ్యాన్సర్ అంటాయమ్మ, తిక్కలు అట్లా ఆడతారు. వీడు ఈ అమ్మ ఎవడు పిచ్చి పట్టి ఉంటుంది, ఇది అయ్యం పిచ్చి